నిజంగా చాలా మందికి ఒక టార్గెట్ అది. ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది, నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు. ఎందుకో తెలుసా? గీతం కాలేజ్ లాంటి కాలేజో, ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో, లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో, ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే 4 సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు, నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకొని అప్పులు సప్పులు చేసి పిల్లల్ని చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో, మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలను చేసి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా? అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడివేనా నువ్వు? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని కానీ, పార్టీ నుంచి తొలగిస్తున్నానని కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని కానీ ఒక్క మాట కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ని ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈరోజు మేము ఆలోచించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న పొజిషన్లో 2019 నుంచి 24 మధ్యలో గాంజా దేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఎక్కడున్నాయిరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి. డ్రగ్స్ దేశంలో ఎక్కడ దొరికినా దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చేసి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గాంజాయిని చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మనం వెనకాతలకు తిరిగి చూసుకుంటే ఎన్ని డ్రగ్స్ దందాలండి, ఎన్ని గాంజాలండి. కనీసం గాంజా కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది, గాంజా కల్టివేషన్ జరిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అనేది కనీసం అవగాహన లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఏ రోజైనా డ్రగ్స్ మీద గాంజా మీద పోలీస్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ చేయగలిగాడా? కనీసం ఒక రివ్యూ చేస్తున్నా కూడా కనీసం ఆ రోజు ఏం జరుగుతుంది ఏం జరగలేదు అన్న సంగతి అయినా ఆయనకి తెలిసి ఉండేది. ఈరోజు గాంజాను అరికట్టడానికి, గాంజాను సమూలంగా నాశనం చేయడానికి ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి ఈరోజు 6 మంత్రులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఎవ్రీ టైం మేము దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని కార్యాచరణ రూపొందించి ఈగల్ డిపార్ట్మెంట్తోని, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్తోని, రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతోని మేము కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకెళ్ళి డ్రగ్స్ కానీ గాంజా కానీ ఎక్కడైనా దొరికితే పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని ప్రోత్సహిస్తూ డ్రగ్స్ దందా నడిపే పరిస్థితి. యూనివర్సిటీలో ఇలాంటి దందా నడుపుతూ పాపం ఆ పిల్లడు చరణ్ అనే పిల్లోడు అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా బీటెకే చదువుతున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా ఒక పావుల కింద, వాళ్ళిద్దరి పరిస్థితి కూడా నేను వెనకాతలు చూస్తానండి. వాళ్ళిద్దరిని కూడా చూస్తే హర్ష అండ్ చరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకు ఈ విషయాలని చాలా కూలంకషంగా చెప్తున్నానంటే ప్రజలు కూడా అవగాహన చేసుకోవాలి. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికో లేకపోతే నేను చేస్తున్న పని చెప్పడానికో రెండిటికి కాదండి. నేను చెప్తున్న గవర్నమెంట్ పని, మేము చేస్తున్న పని చెప్తూనే తల్లిదండ్రులు కూడా అలర్ట్ అవ్వాలి. ఇలాంటి పార్టీల పట్ల అలర్ట్గా ఉండాలి. ఇలాంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులతో మన పిల్లల్ని పంపించేటప్పుడు అలర్ట్గా ఉండాలి అని చెప్పడానికి చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ని కలవండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే అంత చిన్న యాక్ట్ అనుకుంటున్నారా? ఈరోజు ఆ చరణ్ భవిష్యత్తు ఏంటి, హర్ష భవిష్యత్తు ఏంటి, ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది. ఈరోజు నేను ఈ కొండారెడ్డ, చరణ, హర్ష వీళ్ళ సంగతి కాదు, వీళ్ళ చేతుల్లో పడి ఈ రోజుకి ఎంతమంది నాశనం అయిపోయారు, ఈ రోజుకి ఎంతమంది అలవాటు పడ్డారు ఆ డ్రగ్స్కి, ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి స్మగ్లింగ్ అనేది చేస్తున్నారు,
ఇలాంటి విషయాల మీద కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, చర్యలు కూడా తీసుకోవాలి. అంటే పర్టికులర్గా విశాఖపట్నానికి మేము ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి నేను ఒకటే అంటున్నానండి, విశాఖపట్నాన్ని ఆ రోజు రాజధానిగా చేస్తానన్నావు. దేనికి రాజధానిగా చేస్తానన్నావు? డ్రగ్స్ని పెంచి పోషించడానిక, గాంజాని పెంచి పోషించడానిక, భూ కబ్జాలక, రౌడీయిజానిక, హత్యా రాజకీయాలు చేయటానిక ఆ రోజు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానన్నావు? ఈరోజు విశాఖపట్నం రాజధాని అని నువ్వంటే ఈరోజు విశాఖపట్నాన్ని ఒక